హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న మెడికవర్ హాస్పిటల్లో 640 స్లైస్ సిటీ స్కాన్ మిషన్ ద్వారా గుండెకు సంబంధించిన సమస్యలను ముందుగానే గుర్తించి హై రిజల్యూషన్ ఇమేజెస్ ని మీకు అందిస్తోంది. అక్కడ ధర్నా చేసినాం నేను అంబేద్కర్ చౌరస్తాలో ఖమ్మం. ఇంత బ్యూటిఫుల్ ధర్నా అంటే చాలా సంవత్సరాలలో అక్కడ ఉన్న ప్రెస్ వాళ్ళందరూ ఇంత కమ్యూనిస్టులకు కిల్లగా చెప్పే ఖమ్మంలో ఇంత పెద్ద ఉద్యమం ఎప్పుడు జరగలేదు. అంటే అంత దుఃఖం ఉంది ఆ ప్రజలకు, అంత బాధ తీసుకొచ్చారు. డెఫినెట్ గా అయిన తర్వాత పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి మమ్మల్ని ఎక్కడ పంపించారు. పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసే టైంకి మేమేమనుకున్నామంటే కలెక్టర్ స్పందిస్తాము, కనీసం ఒకసారి షెల్టర్ చూసి వస్తాము, చూసి కొంచెం ఏమైనా వసతులు బాగా చేస్తాము, ఏమైనా కొంతమందికి ఏమైనా స్వాంతన కూరుతుంది అనుకో, ఎవరైనా మంత్రులు స్పందిస్తారేమో, లేదా ఆ రకమైన పరిస్థితులు అక్కడ కనిపించలేదు. అంటే ఎంత అహంకారం అంటే ఎంత అహంకారం. కలెక్టర్ ఈస్ అ కస్టోడియన్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. రావాలి, ఆయన రెస్పాన్సిబుల్ కదా. అంటే నువ్వు అందులో గోల్ను వాళ్ళను అంటే 15 రోజులలో ఎవరు పట్టించుకోరు, కనీసం మెడికల్ ఆఫీసర్ పోవాలి. అంటే ప్రభుత్వ వాదన ఏంటంటే పేరుకవి భూదాన్ భూములు అయినా కూడా అక్కడ నిర్మాణం చేసుకోవడానికి ఎలాంటి పర్మిషన్లు కానీ కరెంటు వసతులు నీళ్ల వసతులు ఇవేమి మేము గతంలో కల్పించలేదు, అక్రమ నిర్మాణాలే అక్కడ ఎక్కువ ఉన్నాయి అనేది ప్రధాన వాదన. ఇప్పుడు ఒక పాయింట్, తెలంగాణ మొత్తంలో 1,74,000 భూదాన్ భూములు ఉన్నాయి. 1,74,000 భూదాన్ భూములు ఎప్పుడో పేదలకు పంచాల్సింది, మనం పంచలేదు. ఎందుకు పంచలేదో నాకు తెలియదు. ఇక్కడ అనుకోకుండా పేదలు దాంట్లో వచ్చి ఉన్నారు 12 ఏళ్ళు అవుతుంది. ఆ పర్పసే పేదల కోసం అయినప్పుడు వాళ్ళు ఆల్రెడీ జియో 58 కింద అప్లై చేసుకున్నప్పుడు ఏంటి జియో 58 100 గజాల లోపల ఉన్న వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలి. ఆల్రెడీ అప్లై చేసుకున్నప్పుడు నీకేంది ప్రాబ్లం? నువ్వు గవర్నమెంట్ కదా, అది భూదాన భూమి కదా, పేదల కోసం ఉన్న భూమి. అర్జెంట్గా ఎందుకు క్లియర్ చేయకపోయినా ఓకే, వెలుగు మాటలో వేయించాం, మరి రంగారెడ్డిలో వేయించినాం భూదాన భూమి క్లియర్, మరి నిజామాబాద్లో వేయించాం, మరి వరంగల్లో వేయించాం, అక్కడ కూడా 1000 ఎకరాలు ఉన్నాయి భూదాన భూమి. ఎందుకు చేపిస్తలేదు? ఓన్లీ వైట్ ఇయర్. ఎందుకంటే ఇక్కడ 2 హైవేలు వస్తున్నాయి, అది ఆల్మోస్ట్ 250 కోట్ల విలువైన భూమి కలెక్టర్ చెప్పింది. వాల్యూ పెరుగుతుంది కాబట్టి పెద్దోళ్ళకి ఇవ్వాలి, ఇంత వాల్యూ భూమిలో పేదోళ్ళు ఎందుకు ఉండాలని అహంకారం. నేను అందుకే అంటున్నా, ఓవరాల్ ఇష్యూ ఏంటి అంటే అహంకారం, నేను ఏది చేసినా నడుస్తుంది అనేటటువంటి అధికార బలం. ఈ రెండింటిని కూడా మనం చెక్ చేయాలి. ఖచ్చితంగా డెమోక్రసీలో చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉంటేనే నడుస్తుంది. ఒక బలమైన రిప్లై ఇవ్వాలని ఇట్లాంటి. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఇంత పెద్ద వ్యవహారం జరిగితే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాడు, మంత్రులు కూడా ఏదో తూతు మంత్రంగా అక్కడ ఏదో పేడ్ ఆర్టిస్టులు అని చెప్పి లేదంటే కొంతమంది కావాలని రచ్చ చేస్తున్నారు. ఈ రకమైన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు మీరు? ఉమ్మడి ఖమ్మం జిల్లాని 3 మంత్రులు ట్రాష్ చేసినారు ముఖ్యమంత్రి గారు. అక్కడ ఏం చేసినా కూడా అడిగేటోళ్ళు లేదు. అక్కడ అనేకమైన అక్రమాలు జరుగుతున్నాయి. ఒకటే కాదు, మేము ఇదే మొదలు పెట్టినాం. ఖమ్మంలో ఇంకా చాలా అక్రమాలు ఉన్నాయి, అవన్నీ కూడా మెల్లగా వెలుగులో తీసుకొని వస్తాం. కాకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గర నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు వెళ్ళినట్టు తెలిసింది. మేము పేపర్ చూస్తే వెళ్ళి డబుల్ బెడ్రూమ్ లేమంటున్నారు. నేనేమంటా, డబుల్ బెడ్రూమ్ ఉన్న జాగా ఉంచుకొని ఉన్న ఇల్లు డబుల్ బెడ్రూమ్ లేని వాళ్ళ కోసం కదా డబుల్ బెడ్రూమ్ ఒకటి. ఇంకొక మంత్రి ఏమంటాడు, ఆ ఇంట్లో కొంతమంది అనర్హులు ఉన్నారు అంటే కొంతమంది అర్హులు ఉన్నట్టే, కొంత ఎలిజిబిలిటీస్ ఉన్నట్టే. మరి వాళ్ళు ఇల్లు ఎట్లా కూలగొడుతుంది? ఇఫ్ యూఆర్ గవర్నమెంట్ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్న ఇల్లు ఎట్లా కూలగొడుతుంది? అది అడిగేటోళ్ళు లేడీ, అది అడుగుతున్నాం మేము. వాళ్ళంతా కూలగొట్టి మరి కాంపెన్సేషన్ 20 రోజులు వాళ్ళంతా కూలీ చేసుకుంటూ ₹1 కూలీ కాంపెన్సేషన్, మూవింగ్ కాంపెన్సేషన్, డిస్ట్రెస్. ఇప్పుడు అదే ప్రక్రియలో ఉన్నాం, అదే ప్రక్రియలో వాళ్ళ కాంపెన్సేషన్ ఇచ్చేది నష్టపరిహారం లేదంటే ఆల్టర్నేటివ్ ఇంకేమన్నా చూస్తున్నాం అనే క్రమంలోనే మీరు దీక్ష చేయడం దేనికి సంకేతం? నష్టపరిహారం దేనికి? నష్టపరిహారం వాళ్ళ ఇల్లు కూలగొట్టినందుకు, వాళ్ళని మానసిక క్షోభ పెట్టినందుకు, 20 రోజులు వాళ్ళ కూలి పోయినందుకు నష్టపరిహారం. కానీ భూమి ఎక్కడ కావాలి? మళ్ళీ మనకు అక్కనే కావాలి. ఎందుకంటే అది విలువైన భూమి, 40,000 గజాల భూమి, అది పేదనికి రావద్దా? ఎందుకంటే అది భూమి ట్రస్ట్ భూమి, ప్రభుత్వ భూమి కాదు. ప్రభుత్వం ఇచ్చేదే లేదు, వాడికి అధికారమే లేదు. కాబట్టి అక్కడే ఇవ్వాలి, అక్కడే రెగ్యులరైజ్ చేయాలని నేను డిమాండ్ చేస్తాను. అంటే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అక్కడ వెళ్ళి సందర్శించారు, బీజేపీ ఆల్టర్నేటివ్ లీడర్స్ కూడా వెళ్ళారు. కానీ కవిత గారే ఇనిషియేట్ తీసుకోవడం వల్ల వై కవిత గారు అని అంటే ఏం చెప్తారు? ఎవరు ముంగట పడితే వాళ్ళ ద్వారా ప్రజలకు సామెత మంచిదే కదా. నేను చేసినా ఇంకోళ్ళు చేసినా అన్నది పాయింట్ కాదు. అల్టిమేట్ గా అక్కడ ప్రజలకు హెల్ప్ అయింది అనుకో మంచిదే కదా. సో నేను ఒక ప్రయత్నం చేస్తున్నా. ఈ సంయుక్త ప్రయత్నంలో డాక్టర్ విశారదన్ కలిసి వచ్చింది, మేము ఇద్దరం కలిసి ఒక ప్రయత్నం చేస్తున్నాం. సక్సెస్ అయ్యి అక్కడ 10 మందికి ల్యాండ్ వచ్చింది అనుకోండి, సంతోషమే కదా. సో అల్టిమేట్ గోల్ ఏంది? ప్రజలకు ల్యాండ్ రావడం, వాళ్ళకి మంచి జరగడం. ఇక వ్యక్తులు ఎవరైతే అంటే ఇప్పుడు డిఎస్పీ ఇదే విశారదన్ మహారాజ్ గారితో మీరు 2 పోరాటాల్లో పాల్పంచుకోవడం జరిగింది. నాగర్ కర్నూలు విషయం, దళిత ఇన్సిడెంట్ ఒకటి, ఈ భూదాన్ భూమిలో ఒకటి. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు ఒక సందిగ్ధం ఏంటంటే భవిష్యత్తులో జాగృతిగా కలిసి వెళ్తారా విశారదన్ గారు అనేది గారితో వెళ్తాము. మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తో వెళ్తాము, సిపిఐతో పోతాం, సిపిఎం తో పోతాం, ప్రగతిశీల శక్తులు అన్నిటితో కలిసి పనిచేస్తాం, న్యూ డెమోక్రసీతో కూడా కలిసి పనిచేస్తాం. ఎవరు ముందు మరి భూదాన్ అంశంలో సిపిఎం సిపిఐ ఎందుకు మీతో రాలేకపోయింది? ఆడిక ఖమ్మం జిల్లా రాజకీయాలు కదా, వాళ్ళు స్కిప్ అయిపోయింది, అసలు కనబడతలేరు ఎర్ర జెండాలు. ఓకే.
అంటే ఇప్పుడు ఓవరాల్ గా ఈ బాధితులు స్వయంగా మీ దగ్గర ఇప్పుడు వందలాది మంది ఇక్కడ ఉండడం జరిగింది. మీరు కూడా 2 రోజుల నుంచి దీక్షలో ఉన్నారు. అక్కడ దీక్ష భగ్నం చేసే ప్రయత్నం చేసినా కూడా ఇక్కడ ఈ జాగృతి పార్టీ ఆఫీస్ లో కొనసాగిస్తున్నారు. సో ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? అంటే ఒకటే అండి, అల్టిమేట్ గా ఈ సొల్యూషన్ ఏదైనా వచ్చే వరకు పట్టా ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చేంత వరకు కూడా దీక్ష చేద్దామని నేను డాక్టర్ విశాఖను అనుకున్నాను. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసి ఆయన తీసుకుపోయారు. ఆయన ఇంతకుముందు డీజీ గారు వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టామన్నారు. మరి అన్న కూడా తొందరలో కాంటాక్ట్ లోకి వస్తే నెక్స్ట్ స్టెప్ ఏంటి అని ఆలోచన చేస్తాం. నా మటుకి నేను కమిట్మెంట్ ఏదైతే ఇచ్చినా దీక్ష చేస్తున్నామో అదే కొనసాగిస్తాం. అంటే ఈ దీక్ష నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? అసలు ఏంటి మీ ప్రధాన ఎజెండా? అంటే సింగిల్ పాయింట్, ఎక్కడైతే ఇల్లు గుల్ల కొట్టిందో ప్రభుత్వం అక్కడనే పట్టా ఇవ్వాలి, అక్కడనే ఇల్లు కట్టించేయాలి. ఇది సాధ్యమయ్యే అంశం అనుకుంటున్నారా? 100%. అది ప్రభుత్వ భూమి కాదు, భూదాన్ భూమి. అది వాళ్ళకి పట్టా ఉన్న భూమి, వాళ్ళకి అప్లికేషన్, వాళ్ళకి మొత్తం సర్టిఫికేట్ ఉన్న భూమి. నువ్వు గుంజుకున్నావు అనవసరంగా, గుంజుకున్నది వాపస్ ఇవ్వమంటున్నావు అంతే. సాధ్యమా ఇదేమా లేదు, గుంజుకున్నావు దాన్ని వాపస్ ఇవ్వమంటున్నావు. ఏంటి మేడం అక్కడ బాధితులతో మీరు స్వయంగా మాట్లాడడం జరిగింది, వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళ రెస్పాన్స్ ఎట్లుంది మీ పట్ల? బాధపడుతున్నారు. మేము ఆడ ఇల్లు కట్టుకున్నాం, 12 ఏళ్ళ నుంచి సాఫ్ చేసుకున్నాం. కరెంట్ అయిపోతుంది, నీళ్ళు అయిపోతుంది. ఇప్పుడు నీళ్ళు కొనుక్కోవద్దు, ఇప్పుడు కూడా డ్రమ్ముకి ఇంత డబ్బులు కట్టి కొనుక్కుంటున్నాం. ఏం ఫెసిలిటీస్ ఇవ్వకుండా ఉన్న భూమిని ఎట్లా గుంజుకుంటాము? అదే వాళ్ళ బాధ. చాలా ఆవేదన, తీవ్రమైన ఆవేదన. పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇల్లంతా మంచుకున్నప్పుడే పిల్లలు టెన్షన్ పడతారు ఎగ్జామ్ ఉంటాయి. ఇప్పుడు అక్కడ కూలిపోయిన ఇంట్లో పిల్లలు ఎట్లా రాస్తారండి ఎగ్జామ్? 10వ తరగతి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ ఉన్నాయి, డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఉసురు కదా ఆ కుటుంబాలకు, ప్రభుత్వానికి ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే వాళ్ళ పక్షాన్ని నిలబడి మేము పోరాటం చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.